మావాడు సాఫ్ట్వేర్ ఇంజనీరండి. ఈ మాటలో ఒక గర్వం ఉండేది, ఒక భరోసా ఉండేది. అమెరికా ఫ్లైట్ ఎక్కకపోయినా హైటెక్ సిటీలో ఐడీ కార్డు మెడలో వేసుకుని తిరుగుతుంటే ఏదో తెలియని దర్జా. గత 20 ఏళ్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి పేదరికాన్ని తరిమికొట్టిన ఆయుధం సాఫ్ట్వేర్ జాబ్. లక్షల జీతాలు, కార్లు, ఇళ్ళు. సాఫ్ట్వేర్ అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు, అది మన ఎమోషన్. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు గాలి మారింది. కాదు, తుఫాను మొదలైంది. ఇప్పుడు అదే ఐడీ కార్డు మెడలో ఉంటే భయం వేస్తోంది, ఈరోజు నా లాస్ట్ వర్కింగ్ డే అవుతుందేమో అని. చాట్ జీపీటీ వచ్చింది, డెవిన్ వచ్చింది. కోడింగ్ అనేది ఇప్పుడు మనుషులు మాత్రమే చేసే పని కాదు. ఏఐ నిమిషాల్లో వేల లైన్ల కోడ్ రాసేస్తోంది. ఒక ఫ్రెషర్ చేసే పనిని ఏఐ సెకండ్లలో చేసేస్తుంటే కంపెనీలు మనల్నెందుకు పెట్టుకుంటాయి? ఈ ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు కదా. అసలు ఈ ఏఐ విప్లవం ఎక్కడికి వెళ్తోంది? ఈ నిజాన్ని జీర్ణించుకోవడం కష్టమే, కానీ దీని వెనక ఉన్న అసలైన సీక్రెట్ తెలుసుకోవాలి అంటే ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఎందుకంటే భవిష్యత్తు గురించి భయపడేవారికంటే సిద్ధంగా ఉండేవారే గెలుస్తారు. లెట్స్ బీ ప్రాక్టికల్. ఒకప్పుడు మనం సింటాక్స్ గుర్తుపెట్టుకోవడానికి కష్టపడేవాళ్లం. ఒక ఎర్రర్ వస్తే స్టాక్ ఓవర్ఫ్లోలో గంటలు వెతికేవాళ్లం. కానీ ఇప్పుడు మీ సమస్యను టైప్ చేస్తే చాలు, సొల్యూషన్ మీ కళ్ల ముందుంటోంది. ఇది చూసి చాలామంది అమ్మయ్యా పని తగ్గింది అనుకున్నారు. కానీ అక్కడే అసలు ప్రమాదముంది. పని తగ్గింది అంటే మనుషుల అవసరం తగ్గింది అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా సీఈఓలు ఏమంటున్నారో తెలుసా? మాకు కోడ్ రాసే కూలీలు వద్దు, ప్రాబ్లం సాల్వ్ చేసే ఇంజనీర్లు కావాలి. అంటే మీరు కేవలం కోడ్ రాసే టైపిస్ట్ లాంటి డెవలపర్ అయితే ఐఎమ్ సారీ, మీ జాబ్ డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఏఐ సగటు యావరేజ్ మనిషిని రీప్లేస్ చేసేస్తోంది. ఇది చేదు నిజం. అయితే ఇక సాఫ్ట్వేర్ జాబ్స్ లేనట్లేనా? ఇంజనీరింగ్ కాలేజీలు మూసుకోవాలా? కాదు. చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా ఇలాగే అన్నారు, అకౌంటెంట్ల ఉద్యోగాలు పోతాయి అని. కానీ ఏమైంది? అకౌంటెంట్లు కంప్యూటర్ వాడడం నేర్చుకున్నారు. వాళ్ల పని మరింత సమర్థవంతంగా మారింది. ఇప్పుడు కూడా జరగబోయేది అదే. ఏఐ మీ జాబ్ తీసేయదు, కానీ ఏఐని వాడడం తెలిసినవాడు మీ జాబ్ తీసేస్తాడు. ఏఐ అనేది ఒక సునామీ అయితే మీరు దానికి ఎదురీదలేరు. కానీ ఒక సర్ఫింగ్ బోర్డు వేసుకుని ఆ అలల మీద ప్రయాణించడం నేర్చుకోవచ్చు. కోడింగ్ అంటే కేవలం సింటాక్స్ కాదు, అది లాజిక్, అది ఆర్కిటెక్చర్. ఏఐ కోడ్ రాయగలదు, కానీ ఏ కోడ్ రాయాలి, కస్టమర్కి ఏం కావాలి, ఎక్కడ ఎమోషన్ వాడాలి అనేది దానికి తెలియదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 1. బేసిక్స్ని మర్చిపోవద్దు. ఏఐ రాసిన కోడు తప్పు అని చెప్పగలిగే సత్తా మీకుండాలి. 2. ఏఐ టూల్స్ని మాస్టర్ చేయండి. చాట్ జీపీటీని శత్రువులా కాకుండా మీ అసిస్టెంట్లా వాడుకోండి. 3. సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోండి. మిషన్లు మాట్లాడలేవు, నెగోషియేట్ చేయలేవు, మనుషుల బాధను అర్థం చేసుకోలేవు. మీరు కేవలం కోడర్గా మిగిలిపోతే కష్టం. మీరు ఒక క్రియేటర్ అవ్వాలి. చివరిగా ఒక్క మాట, టెక్నాలజీ ఎంత పెరిగినా సృష్టిలో అత్యంత క్లిష్టమైన కంప్యూటర్ ఏదో తెలుసా? అది మనిషి మెదడు. యంత్రానికి ఏం చెయ్యాలి అనేది తెలుసు, ఎలా చెయ్యాలి అనేది తెలుసు, కానీ ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్నకు సమాధానం కేవలం మీ గుండె చప్పుడు మాత్రమే చెప్పగలదు. రేపటి గురించి భయం వద్దు, మార్పును ఆహ్వానించండి. ఎందుకంటే మనిషి ఎప్పుడూ గెలుస్తూనే వచ్చాడు, ఇకపై కూడా గెలుస్తాడు. మీరేమనుకుంటున్నారు? ఏఐ మనిషికి మిత్రుడా, శత్రువా? కింద కమెంట్ చేయండి. జై హింద్.